నమస్తే అండి. సుందరాకాండ 2వ సర్గ రావణుడు పరిపాలించే సుందరమైన లంకానగర వర్ణన. మహాబలవంతుడు ఎవరు ఎదిరించలేని పరాక్రమవంతుడైన హనుమంతుడు 100 యోజనాల దూరం ఏకదాటిగా ఎగిరి వచ్చిన కొంచెం కూడా అలసటలేదు. హనుమంతుడు త్రికూట పర్వతంపై నిలబడ్డాడు. లంకనంతా ఒక్కసారి కలే చూశాడు. హనుమంతుడి పాదస్పర్శకు త్రికూట పర్వతం పులకరించి తన మీద ఉన్న వృక్షాల నుండి పుష్పవర్షం కురిపించింది. ఆ పుష్పాలతో నిండిపోయిన హనుమంతుడు పుష్పాలతో కప్పబడిన శిలా విగ్రహంలా కనిపించాడు. 1000 యోజనాల దూరాన్నైనా అవలేలగా దాటగలిగిన తనకు 100 యోజనాల దూరం ఒక లెక్క అని అనుకున్నాడు. పచ్చని పచ్చిక బయల మధ్యలో నల్లగా ఉండే పెద్ద పెద్ద రాళ్లు, చిన్న చిన్న కొండలు దాటుకుంటూ హనుమంతుడు ముందుకు సాగిపోయాడు. హనుమంతుడు రావణుడు పరిపాలించే సుందరమైన లంకా పట్టణాన్ని చూశాడు. ఆ ప్రదేశమంతా పూలతోనూ పండ్లతోనూ సువాసనలు వెదజల్లుతున్నాయి. అక్కడ దేవదారు, కొండగోరు, ఖర్జూర, గజనిమ్మ, కొండమల్లె, పిప్పలి, మొగలి, కడిమి, అరటి, వెగిస, దేవకాంచన వృక్షాలతో వనాలన్నీ కళకళలాడుతున్నాయి. ఆ వృక్షాలను ఆశ్రయించి అనేక జాతుల పక్షులు నివసిస్తున్నాయి. పుష్పాల ఫలాలు బరువునకు వృక్షాలన్నీ వంగి హనుమంతుడికి నమస్కరిస్తున్నట్లుగా ఉన్నాయి. గాలికి తలలు ఊగిస్తూ హనుమంతుడికి ఆహ్వానం పలుకుతున్నట్లున్నాయి. కైలాస శిఖరం వలె ఎత్తుగా ఉన్న ఆ లంకా పట్టణం ఆకాశాన్ని తాగుతున్నట్లు భవనాలు అత్యున్నతంగా ఉన్నాయి. భయంకరులైన రాక్షసులతో, నాగములతో భోగావతి పట్టణంలా ఉంది. ఆ నడబావుల సమీపాన అనేక క్రీడా స్థలాల్ని ఆ వానర శ్రేష్ఠుడు చూసి సీతాదేవిని అపహరించు రావటం వల్ల ఏ క్షణాన్నైనా రాముడు తనపై దండెత్తుతాడేమోనని రావణుడు భద్రత బాగా కట్టదిట్టం చేశాడు. నగరం చుట్టూ విశాలమైన కందకాలు త్రవ్వించాడు. వాటి నిండా నీరు నింపి నల్ల కలువల్ని పెంచాడు. ఆ కందకాల్ని అనుకుని బంగారు ప్రహరీ గోడ కట్టించాడు. దాని శిఖరాలన్నీ సూర్యకాంతి చేత దగదగ మెరుస్తున్నాయి. ఆ నగరమంతా పెద్ద పెద్ద భవనాలతో తీర్చిదిద్దినట్లు భవనాలన్నీ శరత్కాల మేఘాల్లాగాను, ఆకాశంలో గ్రహాలు ఒకదాన్ని ఒకటి ఎదురుగా మరొకటి నిలబడినట్లుగా ఉన్నాయి. వీధులన్నీ విశాలంగా ఉన్నాయి. వీధికి 2 వైపులా తెల్లగా మెరిసిపోయే భవనాలు, వాటి ద్వారాలను పక్షులు పుష్పాల చెక్కిన బంగారు రేకుల్ని తాపడం చేశారు. పట్టణమంతా ధ్వజాలు నిలిపే జెండాలు ఎగరవేశారు. అది స్వర్గలోకంలోని అమరావతి వలె ఉంది. ప్రతికూట పర్వతం పైనుండి తెల్లగా మెరిసిపోయే భవనాలతో ఆకాశంలో తేలిపోతున్న పట్టణంలాగా కనిపించింది. హంసలు, కారండవమ్ములు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. నల్లని కలువలు, కమలాలు సమృద్ధిగా ఉన్నాయి. పూర్వం ఈ పట్టణంలో కుబేరుడు ఉండేవాడు. తర్వాత రావణాసుడు దీన్ని తన రాజధానిగా చేసుకుని పాలిస్తున్నాడు. నగరం చుట్టూ పెద్ద పెద్ద కోరలున్న రాక్షసులు అనేక మంది ఈ పట్టణానికి కావలి కాస్తున్నారు. హనుమంతుడు ఒకసారి ఈ పట్టణాన్ని, మరో పక్క మహాసముద్రాన్ని పరికించి చూశాడు. తమకు పరమ శత్రువైన రావణుడు ఉండేది ఇక్కడే కదా అనుకున్నాడు. ఈ భయంకరమైన శత్రువులను జయించడం ఎట్లాగాని ఆలోచించసాగాడు. ఎందువలనంటే ఈ పట్టణం, దాని భద్రత ఏర్పాట్లు చూస్తే దేవతలైన ఈ పట్టణాన్ని జయించలేరేమో అనిపిస్తుంది. ఇక మా వానర సైన్యం గురించి చెప్పాలా? ఒకవేళ రాముడే కదిలి వచ్చినా కూడా ప్రక్క నుండి ప్రవేశించడమా అని తల పగలకొట్టుకోవలసిందే. ఎందువలనంటే ఇక్కడుంటున్న వాళ్ళంతా రాక్షసులు. వీళ్ళంతా భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉన్నారు. అందువల్ల దానానికి లొంగరు. మిత్రభేదానికి ప్రయోగిద్దామా అంటే దానికి వీలు పడట్లేదు. పోని యుద్ధం చేసి గెలుద్దామా అంటే అది సాధ్యమయ్యేటట్టుగా లేదు. హనుమంతుడు మహాబుద్ధిశాలి, స్వామి భక్తి పరాయణుడు కావటం వల్ల రాముడి పని సానుకూలం చేయడం ఎట్లాగా అని మళ్ళీ ఆలోచించాడు. ఈ లంకా పట్టణాన్ని అడుగడుగున భయంకరమైన రాక్షస యోధులు కాపలా కాస్తున్నారు. వాళ్ళంతా మహాబలవంతులు, మాయావులు. నేను ఈ రూపంలోనే వెళ్తే నన్ను పోనివ్వరు. నన్ను బంధించినా బంధిస్తారు. కాబట్టి ఏదో ఉపాయం చేత పట్టణం లోపలకు ప్రవేశించాలి. సీతాదేవి ఎక్కడుందో వెతకాలి. అందువల్ల బాగా చీకటి పడేదాకా ఇక్కడే ఎవరికంటా పడకుండా కాలక్షేపం చేస్తాను. చీకటిలో ఒక సూక్ష్మ రూపాన్ని ధరించి ఎవరికంటా పడకుండా నగర ప్రవేశం చేస్తాను. కాబట్టి రామకార్యం సిద్ధించాలంటే రాత్రి సమయమే అనుకూలంగా ఉంటుందని అనుకున్నాడు. దూతలుగా వెళ్ళినప్పుడు ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. నేర్పు ఓర్పు వహించాలి. దేశకాలాలకు అనుగుణంగా తమను తాము మలుచుకోవాలి. అప్పుడే తలపెట్టిన కార్యాలు సిద్ధిస్తాయి. ఈ ఎడల సూర్యోదయంతో చీకట్లు పటాపంచనేట్లుగా తలపెట్టిన పనులు నాశనం అవుతాయి. ప్రభువులు మంత్రులతో బాగా ఆలోచించి చేయదగిన పనులు, చేయకూడని పనులను వివరించి చెప్తూనే ఉంటారు. అయినా దూతలుగా వెళ్లేవాడు తామే మహా పండితులమని అనుకుని పనులు పాడు చేస్తూ ఉంటారు. అందువల్ల నేను ఎట్లా చేస్తే రామకార్యం సిద్ధిస్తుందో, ఎట్లా చేస్తే నేను కష్టపడి సముద్రాన్ని దాటి రావడం సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుందో ఆ విధంగా నేను నడుచుకోవాలి. అంతేకాని ఈ పని అనాలోచితంగా ఎందుకు చేశానా అని తల పట్టుకున్నట్లుగా ఉండకూడదు. రావణాసురుడు సంహరించాలనుకుంటున్న రాముడి సంకల్పం కలిగే పనులు చేయకూడదు. కాబట్టి నేను ఇప్పుడు రాక్షసుల కంట పడకుండా ఉండడమే నా తక్షణ కర్తవ్యం. నాకు కామరూప విద్యలు తెలుసు. నేను కూడా రాక్షస వేషం ధరిస్తే వాళ్ళు నన్ను పట్టుకుంటారా? మరే రూపం ధరించిన వాళ్ళు కనిపెట్టగలరు. ఎందువలనంటే వాయుదేవుడు కూడా అక్కడ కాపలా వాళ్ళు అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించలేకపోతున్నారు. వాయుదేవుడి పరిస్థితి అట్లా ఉంటే ఇక నా బోటి వాళ్ళు మాట వేరే చెప్పాలా? కాబట్టి నేను నా సహజ రూపంలో
మార్గంలోనే ఉంటే నాకు సర్వనాశం తప్పదు. అందువల్ల నేను ఏదో ఒక చీమ దోమ వంటి చిన్న ఆకారాన్ని ఆశ్రయించాలి. బాగా చీకటి పడ్డ తర్వాత లంకాపట్టణంలో ప్రవేశించాలి. రామకార్యాన్ని సాధించాలి. అంతేకాకుండా సీతాదేవిని వెతకాలంటే ఒక్కొక్క ఇంటికి వెళ్ళి చూడాలంటే రాత్రి వేళలోనే వెతకడం శ్రేయస్కరం అని అనుకున్నాడు. సూర్యాస్తమయం అవుతుండగానే శరీరాన్ని పిల్లి అంత చిన్నదిగా చేశాడు. ఒక గంతులో మొదటి ప్రాంగణంలోకి చేరుకున్నాడు. అక్కడ నుండి లోపలకు చూశాడు. భవనాలన్నీ వెండి స్తంభాలతోనూ బంగారు కిరీటాలతోనూ బంగారంపై స్ఫటికాలు వైడూర్యాలు మణులు రత్నాలు పొదిగిన తాపడం చేసిన గోడలతోనూ ప్రకాశిస్తున్నాయి. తెల్లగా ఎత్తుగా ఉన్న విమాన గృహాలు దగదగ మెరిసిపోవడం చూశాడు. రాక్షసులంతా ఊహించలేనంత అద్భుతమైన ఆకారాలతో బలాపరాక్రమ గలవారుగా కనిపించారు. హనుమంతునికి లంకాపట్టణం గంధర్వుల నగరమా అన్నట్లు విరాజిల్లుతుంది. అయినా సీతాదేవిని చూడబోతున్నాను కదా అని సంతోషపడ్డాడు. ఇంతలో అప్పుడు హనుమంతుడికి సహాయపడేందుక అన్నట్లుగా చంద్రుడు నక్షత్రాలను వెంటబెట్టుకుని ఆకాశంలోకి వచ్చాడు. ఆ చంద్రుని చల్లని వెన్నెలతో ఆకాశమంతా చాందిని కప్పినట్లుంది. రాజహంస వర్ణాల్లో మనోహరంగా ఆకాశాన్న వెలిగిపోతున్న చంద్రుణ్ణి హనుమంతుడు చూశాడు. సుందరకాండ 2వ సర్గ సమాప్తం.